భారతీ సిమెంట్స్ లో దాల్మియాకు చెందిన వాటాల విక్రయం ద్వారా వచ్చిన సొమ్ము దాల్మియాకు అందలేదని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. అక్రమాస్తుల వ్యవహారంలో జగన్ కంపెనీలో ముడుపుల చెల్లింపు కింద పెట్టిన వాటాల విక్రయం ద్వారా వచ్చిన 146,58 లక్షల రూపాయలు వివిధ రూపాల్లో తిరిగి నిందితుడిగా ఉన్న జగన్కే వెళ్లిందని పేర్కొంది. జగన్కు చెందిన భారతీ సిమెంట్స్ లో లాభాలు ఆశించి పెట్టిన వాస్తవ పెట్టుబడి అయితే వాటాలు విక్రయించినప్పుడు ఆ డబ్బును దాల్మియా రికార్డుల్లో చూపాల్సి ఉందని తెలిపింది. కానీ ఎక్కడా ఆ సొమ్ము కనిపించలేదని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ దాల్మియా సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ గురువారం విచారణ చేపట్టారు. సీబీఐ ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపించారు. కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం, నవాబ్పేట గ్రామాల్లో 407.05 హెక్టార్ల లీజును అక్రమ పద్ధతుల్లో అప్పటి ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్ కు కట్టబెట్టిందని శ్రీనివాస్ తెలిపారు. ఇందుకు ప్రతిఫలంగా దాల్మియా సిమెంట్స్ జగన్ కు చెందిన భారతీ సిమెంట్స్ లో 95 కోట్లు పెట్టుబడి పెట్టిందన్నారు. 1997లో జయా మినరల్స్ సున్నపురాయి నిక్షేపాల నిమిత్తం ప్రాస్పెక్టింగ్ లీజు దరఖాస్తు చేసిందని, అందులో పేర్కొన్న చిరునామాలో కంపెనీ లేదన్న కారణంగా దాన్ని పక్కన పెట్టారన్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం 2004లో జయా మినరల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సజ్జల దివాకర్ రెడ్డికి చెందిన ఈశ్వర్ సిమెంట్స్ ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఈ ఒప్పందం కూడా పాత తేదీతో చేసుకున్నట్లు ఉందని, ఒప్పందం కుదిరిన తేదీకి స్టాంపు కొనుగోలు చేసిన తేదీకి పొంతన లేదని తెలిపారు. జయా మినరల్స్ దరఖాస్తు చేసిన లీజును బదిలీ చేయాలంటూ ఈశ్వర్ సిమెంట్స్ దరఖాస్తు చేసిందన్నారు. నిబంధనల ప్రకారం చిరునామా లేని జయా మినరల్స్ దరఖాస్తును తిరస్కరించాల్సిందన్నారు. అయితే అదే అధికారులు 407.05 హెక్టార్లకు లీజు కోరుతూ దరఖాస్తు చేసిన కంపెనీ చిరునామా లేకపోయినా లీజు మంజూరైందని, ఒక వ్యవహారానికి సంబంధించి భిన్నమైన నిర్ణయాలు తీసుకోవడం కుట్రలో భాగమేనన్నారు. అప్పటి గనుల శాఖ డైరెక్టర్ నిబంధనల్ని పట్టించుకోకుండా ఈశ్వర్ సిమెంట్స్ కు 3 నెలల్లో లీజును బదిలీ చేయాలన్న నిబంధనతో లీజు మంజూరైందన్నారు. ఈశ్వర్ సిమెంట్స్ కు చెందిన లీజును దాల్మియా సిమెంట్స్ కు బదలాయింపునకు సంబంధించి నిబంధనలు సవరించారని సీబీఐ గనుల శాఖ డైరెక్టర్ కు లేఖ రాస్తే ప్రైవేటు న్యాయవాది నుంచి పొందిన న్యాయ సలహాను పంపించారని సీబీఐ ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ తెలిపారు. ఈశ్వర్ సిమెంట్స్ కు చెందిన వాటాలన్నింటినీ దాల్మియా కొనుగోలు చేయడం ద్వారా అందులో విలీనమైందని, అందువల్ల లీజు బదలాయింపు చట్టబద్దమని ప్రైవేటు న్యాయవాది ఇచ్చిన న్యాయ సలహాను పరిగణలోకి తీసుకోవడం సరికాదన్నారు. అసలు జయా మినరల్స్, ఈశ్వర్ సిమెంట్స్ కాగితాల్లో మాత్రమే ఉన్నాయని, వాస్తవంగా కంపెనీలు లేవన్నారు. పేపర్లలోని కంపెనీలకు లీజు మంజూరు చేయకూడదని తెలిపారు. కంపెనీ అవసరాలకే మైనింగ్ లీజు మంజూరు చేయాలన్నారు. రికార్డుల్లోని పత్రాలు పరిశీలిస్తే ఈశ్వర్ సిమెంట్స్ పరిశ్రమ భౌతికంగా లేదన్నారు. మైనింగ్ డైరెక్టర్ కు అన్ని విషయాలు తెలిసి ఫైల్ను పంపగా అప్పటి కార్యదర్శి వై శ్రీలక్ష్మి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి మైనింగ్ లీజును మంజూరు చేశారన్నారు. ఈశ్వర్ సిమెంట్స్ కు చెందిన లీజు దాల్మియాకు బదలాయించడంలోనూ అన్ని అక్రమాలేనన్నారు. మైనింగ్ లీజు బదలాయించాలంటే అయిన ఖర్చును మాత్రమే లీజు పొందే కంపెనీ చెల్లించాల్సి ఉందన్నారు. దీనికి భిన్నంగా ఈశ్వర్ సిమెంట్స్ అదనంగా 2,14 లక్షల రూపాయలు లాభం పొందిందన్నారు. ఈ విషయాలన్నీ తెలిసి అధికారులు తొక్కిపెట్టి లీజు మంజూరు చేశారన్నారు. దీనిపై తదుపరి విచారణ వారానికి వాయిదా పడింది.